నామానికి స్తోత్రాలు కలిగినగాక. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాము. గడిచినటువంటి ఆదివారం నాడు మార్కు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ మార్కు గురించి 3 విషయాలు మనం గడిచినటువంటి ఆదివారం మనం చూసాం. పాఠం ఏంటంటే మార్కు దేవుని మనసులో నిలిచినవాడు అనేటటువంటి పాఠాన్ని మనం తెలుసుకున్నాం. అందులో 3 విషయాలు: యవ్వన కాలంలో యేసును వెంబడించినవాడు, యేసయ్యను చూచినవాడు, యేసయ్యను చూచి నమ్మినటువంటి వ్యక్తి అనేటటువంటి 3 విషయాలు మనం మార్కు గురించి తెలుసుకున్నాం. ఈ రోజు కూడా మార్కు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనం చదివినటువంటి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలోను దయతో 4వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో అక్కడ ఈ మార్కు గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొన్ని విషయాలు ఆయన తెలియచేశాడు. ఒకటి ఏంటంటే, దయతో నేను చదువుతాను, చూడాలని కోరుతా ఉన్నాను. నాతో కూడా చెరలో ఉన్న అరిస్టార్కును బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనిడి అనేటటువంటి మాట. ఇక్కడ మార్కు గురించి పౌలు ఈ కొలస్సీ సంఘానికి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. అందులో ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క ఉత్తరములో ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనిడి అనేటటువంటి మాట మనకి కనబడతా ఉంది. ఈ కొలస్సీ సంఘానికి ఒకవేళ మార్కుగాని వస్తే మీరేం చేయాలంటే, సంఘములో మార్కును మీరు చేర్చుకోవాలి. అంతేకాకుండా మీ యొద్దకు వచ్చినప్పుడు మార్కును మీరు చేర్చుకోవాలి. మీ గృహానికి వచ్చినప్పుడు మార్కును మీరు చేర్చుకోవాలి అనేటటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇతడు మీ యొద్దకు వచ్చిన చేర్చుకొనిడి అనేటటువంటి మాటలో అంటే సంఘము చేర్చుకోవాలి, అలాగనే సంఘ కుటుంబములు చేర్చుకోవాలి. ఇతన్ని ఏం చేయాలంటే తడవ చేయకుండా ఇతన్ని గృహాలలో కానీ సంఘాలలో కానీ మీరు ఇతన్ని చేర్చుకోవాలి అనేటటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు మార్కు గురించి చెప్తా ఉన్నాడు. అయితే ఈ మాటలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇందులో ఈ యొక్క మార్కు ఎలాంటి వాడని మనం చెప్పగలమంటే, సంఘములో చేర్చుకోండి, లేకపోతే మీ గృహములో చేర్చుకోండి, లేకపోతే మీ యొక్క సమాజములో అతన్ని చేర్చుకోండి అనేటటువంటి మంచి సాక్ష్యము దైవజనుడైనటువంటి పౌలు మార్కు గురించి ఇస్తున్నాడంటే మనం గమనించాలి. మార్కు ఎలాంటి వాడంటే యోగ్యమైన వాడు అనేటటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అంటే యోగ్యమైన వాడు కాబట్టి మాత్రమే మార్కుని గురించి పౌలు గారు ఏమంటాడంటే, ఇతన్ని సంఘములో మీరు చేర్చుకోండి, అలాగనే సంఘ కుటుంబాలలో ఇతనిని మీరు చేర్చుకోండి. మీరు ఇతన్ని ఏం చేయాలంటే గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని మార్కు గురించి పౌలు గారు సాక్ష్యం చెప్పుతూ ఉత్తరం రాస్తా ఉన్నాడు. అంటే మార్కు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం గమనించాలి. గమనించినట్లయితే 4వది ఏంటంటే, మార్కు యోగ్యమైన వాడు. మన ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని మనము చేర్చుకోలేం. మన ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోలేం.
అలాగే సంఘములో కూడా, ఉదాహరణకు ఒక సంఘములో పని చేయాలనుకోండి. ఇప్పుడు చూడండి, ఏదన్నా మన సంఘాల్లో పని చేయడానికి వచ్చినప్పుడు ఇంచుమించు ఒక 2 నెలలు కానీ నెలగానే వాళ్ళని ఏం చేస్తారంటే సంఘ నాయకులైనటువంటి వారు పరీక్షించి ఇతడు యోగ్యమైన వాడా కాదా అనేటటువంటి విషయాన్ని కూడా గమనించి ఏం చేస్తారంటే, అతడు యోగ్యమైన వాడిగా కనబడితేనే సంఘములో ఆ వ్యక్తిని చేర్చుకుంటారు. అలాగనే ఒకవేళ మన ఇంటికి ఎవరన్నా వచ్చారు అని అనుకోండి, వారు మన ఇంట్లోనికి తీసుకెళ్ళడానికి వారు యోగ్యులైతేనే మనం ఏం చేస్తామంటే తడవ చేయకుండా మన ఇంట్లోనికి వారిని తీసుకువెళ్తాం. కానీ ఎవరిని పడితే వారిని మాత్రం మన గృహాల్లోనికి మనము తీసుకుని వెళ్ళలేం. ఎవరిని పడితే వారిని కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయలేమంటే దేవుడు మందిరములోని కూడా వారిని మనము తీసుకుని రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఇక్కడ మార్కు గురించి 4వ విషయాన్ని మనం గమనించగలిగితే, మార్కు ఎలాంటి వాడంటే యోగ్యమైనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు మార్కు యోగ్యమైన వాడు, అతడు ఎందుకు యోగ్యుడయ్యాడు అనే విషయాన్ని గమనించగలిగితే, దేవుడు మార్కు సువార్త రాయడానికి అతనికి అవకాశం ఇచ్చాడు అని అంటే, అతడు అపోస్తులకు లేనటువంటి భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడంటే ఈ యొక్క మార్కుకు దేవుడు అప్పగించాడు. అంటే ఇతడు ఎవరి దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడంటే దేవుని దృష్టిలోనూ యోగ్యుడిగా ఉన్నాడు. దైవజనుడైనటువంటి పౌలు దృష్టిలో కూడా ఇతడు ఎలా ఉన్నాడంటే యోగ్యముగా ఉన్నాడు. దయతో గమనించాలి, పౌలు ఎలాంటి వాడంటే దేవుని చేత నడిపింపబడేటటువంటి వ్యక్తి. అందుకనే దేవుడు మార్కు సువార్త రాయడానికి ఈ యొక్క మార్కుకి ఎందుకు అవకాశం ఇచ్చాడు అనే విషయాన్ని గమనించగలిగితే, మార్కు దేవుని దృష్టిలో యోగ్యంగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే అపోస్తలులకు లేనటువంటి భాగ్యాన్ని ఎవరికి ఇచ్చారంటే, ఇదిగో మార్కుకు దేవుడు తన సువార్తను రాయడానికి దేవుడు అప్పగించాడు. రెండో విషయాన్ని గమనించగలిగితే, పౌలు ఎలాంటి వాడంటే ఇదిగో ప్రభువుని కలిగి నడిచేటటువంటి వ్యక్తి. ఇదిగో పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ కూడా తను నడుచుకునేటటువంటి వ్యక్తి. తనలో ఎవరు నివసించేవారంటే ఎల్లప్పుడూ కూడా ఇదిగో యేసు ప్రభు వారు ఈ పౌలులో నివసించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి ఇదిగో దేవుణ్ణి కలిగినటువంటి పౌలు దృష్టిలో కూడా ఈ మార్కు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని గమనించగలిగితే, ఇదిగో పౌలు దృష్టిలో కూడా ఇతడు యోగ్యుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. పౌలు దృష్టిలో కూడా ఇతడు యోగ్యంగా ఉన్నాడు. దేవుని దృష్టిలో యోగ్యంగా ఉన్నాడు, పౌలు దృష్టిలో యోగ్యంగా ఉన్నాడు. అలాగని మనం చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడి దృష్టిలో యోగ్యంగా ఉన్నాడని ఎలా చెప్పగలమంటే, మార్కు సువార్త రాయడానికి అవకాశం ఇచ్చాడంటే దేవుడు అతడు ఖచ్చితంగా దేవుడి దృష్టిలో యోగ్యుడు గనుకే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అందుకనే దేవుడు ఎన్నుకున్నాడు, అందుకనే దేవుడు మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది ఏంటంటే, పౌలు దృష్టిలో ఎందుకు యోగ్యుడుగా ఉన్నాడనే విషయాన్ని గమనించగలిగితే, దేవుడు దృష్టిలో ఉన్నాడు కాబట్టి పౌలు దృష్టిలో కూడా ఇతడు యోగ్యుడిగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. గనుక మార్కు దైవజనుడి దృష్టిలో కూడా యోగ్యంగా ఉన్నాడు. ఇక్కడ ఈ ఇద్దరికి యోగ్యంగా ఉన్నాడు కాబట్టి మూడోది ఎక్కడ చేర్చుకోమన్నాడంటే, మీరు మార్కుని ఇదిగో సంఘములో మీరు చేర్చుకోవాలి. ఇదిగో మీ గృహాలలో మార్కును మీరు చేర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ మార్కును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. దయతో గమనించండి, మన గృహాల్లో ఇదిగో ఎవరిని మనం చేర్చుకోవాలి అనే విషయాన్ని గమనించగలిగితే, ఇదిగో దేవుని యొక్క పేరట యోగ్యమైన వారిని మన గృహంలోనికి వారిని మనము చేర్చుకోవాలి. అప్పుడే మనకేం కలుగుతుందంటే ఆశీర్వాదం అనేటటువంటిది కలుగుతుంది. అందుకనే దయతో ఆదికాండం మనం 30వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఆదికాండము 30వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు అతడు, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను
పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఈ మాట యాకోబు చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే లాబానుతో చెప్తా ఉన్నాడు. లాబానుతో ఏమంటున్నాడో తెలుసండి, ఇదిగో నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించి. ఎవరు పాదం పెట్టిన కాడ ఆశీర్వదించాడట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రైట్, మీరు కొంచెం వినండి. మరి అమ్మ మీరు కొంచెం వెనకాలన్నా కూర్చొని మాట్లాడకండి కొంచెం. ఏమండి, దయతో గమనించండి. యాకోబు అంటాడు కదా, ఇక్కడ ఏమన్నాడంటే లాబానుతో, నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఇక్కడ యాకోబు లాబానుతో ఏమన్నాడంటే, నేను పాదం ఎక్కడైతే పెడుతున్నానో అక్కడ దేవుడు నిన్ను ఏం చేశాడంటే నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. అప్పుడు అంటూ ఆయన అంటాడు కదా యాకోబు, 30వ వచనం నేను చదువుతాను చూడండి. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే. యాకోబు రాకముందట ఈ యొక్క లాభానికి ఎంత ఉండేదట? కొంచెమేనట. అయితే ఇతడు వచ్చిన తర్వాత ఏమైందట? అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను వచ్చాక నీకేమైందో తెలుసా? నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, నేను వచ్చిన తర్వాత ఏమైందంటే అది బహుగా అభివృద్ధి చెందింది. ఎందుకు అభివృద్ధి చెందిందంటే నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి ఆశీర్వదించాడంటే యాకోబుని బట్టి లాబాను ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని గమనించగలిగితే, లాబాను ఎవరిని చేర్చుకున్నాడంటే తన ఇంటిలోనికి యాకోబును తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. యాకోబు ఎవరి ద్వారా ఆశీర్వదించబడిన వాడంటే దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి. అందుకని దేవుడు యాకోబుకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీవు అడుగు పెట్టినటువంటి స్థలాన్ని నిశ్చయముగా నీవు అడుగు పెట్టిన స్థలాన్ని నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతాను. ఇప్పుడు లాబాను ఎవరిని చేర్చుకున్నాడంటే తన గృహంలోనికి దేవుని చేత వాగ్దానం పొందినటువంటి వ్యక్తిని, దేవుని చేత ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తిని, దేవుని చేత దీవెన పొందినటువంటి వ్యక్తిని తన గృహంలోనికి చేర్చుకున్నాడు. తన గృహంలోనికి ఎప్పుడైతే చేర్చుకున్నాడో యాకోబుని ఎప్పుడైతే లాబాను చేర్చుకున్నాడో, లాబాను పరిస్థితి ఎలాంటిదటంటే అతడు రాక మునుపు కొంచెమే ఉండేదట. అతడు వచ్చిన తర్వాత ఏమైందటంటే అది బహుగా అభివృద్ధి చెందిందంట. ఎందుకటంటే ఇదిగో నీవు పాదం పెట్టిన చోటల్లా యెహోవా ఆశీర్వదింతానని వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నేను పాదం పెట్టాను కాబట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. దయతో గమనించండి. ఇదిగో యాకోబు ఎవరి దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడంటే దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడు. అందుకనే యాకోబు దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడు కాబట్టి యాకోబుని ఎవరు చేర్చుకున్నాడంటే లాబాను చేర్చుకున్నాడు, మేనమామ చేర్చుకున్నాడు. మేనమామ ఎప్పుడైతే చేర్చుకున్నాడో ఇప్పుడు యాకోబుని బట్టి ఏమవుతుందంటే ఇదిగో లాబాను ఇల్లు ఏమవుతుందంటే ఆశీర్వదించబడతా ఉంది. ఇదిగో యాకోబు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పటి నుండి ఏమవుతుందంటే కొంచెముగా ఉన్నటువంటి లాబాను ఇల్లు ఏమవుతుందంటే బహుగా అభివృద్ధి చెందుతా ఉంది. అంతేకాకుండా ఇదిగో యాకోబు అంటాడు కదా, యెహోవా నిన్ను ఆశీర్వదించి. దేవుడు ఏం చేయాలి మొదలు పెట్టాడంటే అభివృద్ధి చేస్తా ఉన్నాడు, ఆశీర్వాదింతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే ఇదిగో దేవుని దృష్టిలో యోగ్యులైనటువంటి వారు మన గృహంలో అడుగు పెడితే, మన సంఘములో అడుగు పెడితే అప్పుడు మనం ఏమవుతాము అనే విషయాన్ని గమనించగలిగితే, ఇదిగో మనం ఒకవేళ దేవుని చేత యోగ్యులు అనేటటువంటి ముద్ర పొందుకున్న వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమవుతాదంటే ఇదిగో వాళ్ళు రాకముందు వాళ్ళకున్నది కొంచెమే గాని దేవుని చేత యోగ్యుడైనటువంటి వాడు ఎక్కడ అడుగు పెడతాడో
అక్కడేమవుతాదంటే అతడు వచ్చిన తర్వాత బహుగా అభివృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. రెండోది ఏంటంటే, ఇదిగో వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఈ దేవుని చేత యోగ్యుడైన వాడు అడుగు పెట్టిన చోట ఏమవుద్దంటే, రెండోది దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ పౌలు అందుకని అంటున్నాడు, ఇదిగో అతడు మార్కుని మీరు చేర్చుకోండి. అతడు ఎవరి దృష్టిలో యోగ్యుడంటే దేవుని దృష్టిలో యోగ్యుడు, పౌలు దృష్టిలో యోగ్యుడు. సంఘములో కూడా చేర్చుకోవడానికి, ఇదిగో భక్తి కలిగిన కుటుంబంలో చేర్చుకోవడానికి కూడా అతడు ఎలాంటి వాడంటే యోగ్యుడు. ఇక్కడ ఇదిగో యాకోబు కూడా ఎలాంటి వాడంటే దేవుని దృష్టిలో యోగ్యుడు. ఎప్పుడైతే దేవుని దృష్టిలో యోగ్యంగా ఉన్నటువంటి యాకోబును లాబాను చేర్చుకున్నాడో, కొంచెముగా ఉన్నటువంటి లాబాను బహుగా అభివృద్ధి చెందింది. ఇదిగో దేవుడు లాబాను ఇంటిని దేవుడు యాకోబును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. తన పాదం పెట్టిన స్థలమును దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున దయతో గమనించండి, మనం దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండాలంటే ఇంకందులో రెండోది ఏమీ లేదు. కానీ ఆయన యందు మనం భక్తి కలిగి ఉంటే అంతకంటే గొప్ప యోగ్యత ఏమీ కూడా లేదు. ఆయన యందు మనం భక్తి కలిగి ఉంటే చాలు, ఆయనకి నచ్చిన వారంగా ఉంటే చాలు, ఆయన మెచ్చుకునేవారుగా ఉంటే చాలు, ఆయన మహిమపరిచేవారుగా ఉంటే చాలు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దృష్టిలో మనల్ని ఆయన యోగ్యులుగా దేవుడు ఎంచుకుంటాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. మన గృహాలలో, ఇదిగో మన యొక్క గృహాలలో, మన హృదయములో కూడా ఇదిగో ఎవరిని మనం చేర్చుకోవాలంటే, ఇదిగో దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని, ఇదిగో దేవుని దృష్టిలో యోగ్యులైనటువంటి వారిని, దేవుడు యోగ్యులుగా ఎంచిన వారిని మనం చేర్చుకుంటే ఖచ్చితంగా మన గృహాలు ఏమవుతాయంటే, ఒకవేళ మనం ఒకవేళ ఇదిగో దేవుని చేత యోగ్యతగా ఎంచబడిన వారు అడుగు పెట్టిన తర్వాత ఏమవుద్దంటే, ఇదిగో కొంచెముగా ఉన్నది అది ఏమవుద్దంటే అభివృద్ధి చెందుతుంది. రెండోది ఏంటంటే ఆశీర్వదించబడతారు. గనుక దయతో గమనించండి, ఈ రోజున మనం ఎవరి దృష్టిలో యోగ్యులుగా ఉండాలి అని అంటే దేవుని చేత మనం యోగ్యులుగా దేవుడి దృష్టిలో మనం ఉండాలి. అంతేకాకుండా ఇదిగో దైవజనుడైనటువంటి ఇదిగో పౌలు పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నటువంటి వ్యక్తి దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడు. అప్పుడు ఎలా యోగ్యులుగా ఉన్నాడు కాబట్టి మార్కు సువార్త రాయడానికి దేవుడు అతడికి అవకాశాన్ని ఇచ్చారు. దేవుడి పని ఎవరు అప్పగిస్తారు చెప్పండి? ఎవరు అప్పగిస్తారు? దేవుడి పని ఎవరు అప్పగిస్తారు? ఎవరు అప్పగిస్తారు? మనుషులు కాదు. నేను చెప్తున్నాను చూడండి, మనుషులు కాదు. మీరు ఒకవేళ దేవుడి పని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడి పని ఎవరు అప్పగిస్తారో తెలుసండి? దేవుడు అప్పగిస్తాడు, మనుషులు కాదు. మోషేని పిలిచాడు, అబ్బాయి మోషే, ఐగుప్తులో ఇశ్రాయేలును నువ్వు విడిపించావు. ఇదిగో దావీదుని పిలిచాడు, నువ్వేం చేయాలి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు నీవు వాళ్ళ మీద నాయకుడిగా నీవు ఉండాలి. యెహోషువాపాతుని దేవుడు ఏమన్నాడు? ఇదిగో అతడు ఆత్మను కలిగినటువంటి వాడు, నాయకుడుగా నువ్వు అతన్ని ఏర్పరిచే నడిపించడానికి. ఇదిగో పేతురుని, ఇదిగో యాకోబుని, శిష్యులందరినీ పిలిచాడు, ఇదిగో మీరు మనుషులు పట్టేవారుగా వెళ్ళండి అన్నాడు దేవుడు. ఎవరు అప్పగించారు చెప్పండి పనులన్నాళ్ళకే? దేవుడు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు తెలుసా? వాళ్ళెవరి దృష్టిలో యోగ్యులుగా ఉన్నారు తెలుసా? దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మార్కుకు కూడా మార్కు సువార్త రాయడానికి ఆ బాధ్యత, ఆ పని ఎవరు అప్పగించారని చెప్పాలి మనం? ఎవరు అప్పగించారు చెప్పండి? దేవుడు అప్పగించాడు తప్ప మనుషులు అప్పగించేటటువంటిది కాదు. అయితే దేవుడు మనకి ఏదన్నా పని మన మీద మోపాలంటే, దేవుడు ఏ పని అన్నా మనకు అప్పగించాలంటే, దేవుడు ఏ పనిలోనన్నా మనల్ని వాడుకోవాలంటే, ఆయన దృష్టిలో మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర మనం యోగ్యతను మనము సంపాదించుకోవాలి. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఉద్యోగాలకి కొన్ని అర్హతలు రాస్తారు. ఏమండి రాస్తారా? ప్రతి ఉద్యోగానికి కొన్ని అర్హతలు రాస్తారు. ఎవరిని పడితే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారండి? ఎవరు? చదువుకోవడానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. అర్హతలు లేకుండా ఈ లోకంలో ఉద్యోగము దొరకదు, చదువులు కూడా రావు. అలాగే దేవుడు దృష్టిలో కూడా
దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఆయన దృష్టిలో మనము యోగ్యులుగా ఉండాలి. ఆయన దృష్టిలో ఉండే యోగ్యత ఏంటంటే ఇంకేమీ లేదు, ఒకే ఒక్కటి, ఆయన యందు మనం భక్తి కలిగి ఉండి ఆయనకి నచ్చినట్టు నడిస్తే చాలు, అదే యోగ్యత, అంతకంటే ఇంకేమీ లేదు. అలా ఉంటే మనకి దేవుడే అప్పగిస్తాడు, మనల్ని దేవుడే వాడుకుంటాడు, మనల్ని దేవుడే ఆశీర్వదిస్తాడు. మనం అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు ఖచ్చితంగా అది మన గొప్పతనం కాదు, అది దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం కలిగిన మనం ఎప్పుడు కూడా అతిశయించడానికి కూడా వీలు లేదు. నేను ఇదిగో అక్కడికి వెళ్ళాను, వాళ్ళు దీవించబడ్డారు, నేను ఎక్కడికి వెళ్ళాను, వాళ్ళు దీవించబడ్డారు, నేను ఎలా చేస్తే అలాగైపోయింది అనుకోవడానికి ఏమి మనం అతిశయించామో మనకు ఉన్నాయి కూడా పోతే ఎప్పుడైనా సరే. దేవుడి విషయంలో దేని విషయంలోనన్నా మనం అతిశయించేమొద్దంటే మనకున్నాయి కూడా పోతాయి. ఎవరిని బట్టి అతిశయించాలో తెలుసా? దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. దేవుడు నన్ను వాడుకున్నాడు, అందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు నాకు ఈ కృప ఇచ్చాడు, అందుకు మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం ఎవరమంటే ఇదిగో ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటి వాళ్ళు. కుమ్మరి యొక్క చేతుల్లో మనం ఎలాంటి వారమంటే పాత్ర లాంటి వారు. మనం ఇలా జారితే పగిలిపోతే ఎందుకు పనికిరా. మనందరం కూడా దేవుని దృష్టిలో ఎవరమంటే ఇదిగో చాలా స్వల్పమైనటువంటి చిన్నవారం. అతిశయించడానికి ఎవరిని బట్టి అతిశయించాలంటే మన దేవుణ్ణి బట్టి. మనం అందరం కూడా ఎప్పుడు కూడా ప్రభువుని బట్టి అతిశయించాలి. ప్రతి విషయంలో దేవునికే మహిమ కలగాలి, ప్రతి విషయంలో మనం ఎప్పుడు కూడా తగ్గిపోయే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? మనం దేవుని మహిమపరుస్తూ ఉంటే, మనం దేవుని గణపరుస్తూ ఉంటే, మనం దేవుని ఎంతగా హెచ్చిస్తుంటామో అప్పుడు దేవుడు మనల్ని అంతగా అయినా పైకి తీసుకెళ్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయతో గమనించండి, దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా ఉంటే దేవుడు ఏ పనికైనా మనల్ని వాడుకుంటాడో ఆ పని దేవుడు అప్పగిస్తాడు. దేవుడు మెల్ల పట్టుకుని తీసుకొచ్చి ఆ పని దేవుడు అప్పగిస్తాడు. యోనా గురించి చూడండి, యోనాతో అంటాడు దేవుడు, నీవు ఆ నినివే పట్టణం వెళ్ళు, అక్కడ చెప్పబోయే దేవుడు మాటలంటే యోనా అంటాడు నేను వెళ్ళనంటాడు. అన్నాడా? వెళ్ళనని ఏం చేస్తాడు? వేరే మార్గంలోనికి, వేరే ప్రాంతానికి అతడు ప్రయాణమైపోతాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? ఊరుకున్నాడండి దేవుడు? ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలేదు. యోనా యాతో ఎలా పని చేయించుకోలే ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి యోనా దేవుడు వాడుకుంటే, దేవుడు అప్పగిస్తే ఆ పని ఖచ్చితంగా మనతో అయినా చేయించుకుంటాడు. ఇంకా మనం చేయడానికి వీలు లేదు. ఇంకా నేను ఏలియా ఒక రోజున ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఏమొచ్చిందంటే అగ్ని వచ్చిందండి. ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అప్పుడు ఏలియా దేవుడే నిజమైన దేవుడు అన్నారు. అటువంటి సమయంలో ఒక రోజున ఎజ్బేల్ అనేటటువంటి ప్రవక్త ఏమంటదంటే నేను ఏలియాని చంపేస్తానంటది. అంటే అప్పుడు ఏలి ఏం చేస్తాడంటే ఒక అడవిలోనికి పారిపోయి ఒక ప్రార్థన చేస్తాడు దేవుడి దగ్గర, ప్రభువా నా పూర్వీకుల కంటే నా పితరుల కంటే నేను గొప్పోడిని కాదు నాయనా, నన్ను ఈరోజు వాళ్ళ చేతిలో చనిపోవడం కంటే నీవు ఈరోజు నా ప్రాణం నువ్వే తీసుకొని ప్రార్థన చేస్తాడు దేవుడికి. ఎలాంటి ఆయన ప్రార్థన చేశాడండి? ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని వచ్చిందా? ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షం వచ్చిందా? ఏలియా ప్రార్థన చేస్తే భూమి మీద కరువు వచ్చిందా? అలాంటి ఏలియా చేసే ప్రార్థన ఏంటంటే నేను ఇదిగో వాళ్ళ చేతిలో చనిపోకుండా ఈ రోజు నా ప్రాణాన్ని నువ్వు తీసుకొని భయపడి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మరలా దేవుడు బలపరిచి 40 రోజులు మరలా దేవుడి పని కొరకు అతడు వాడుకున్నాడు. చనిపోతాను నేను అనేటటువంటి చెప్పినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే నువ్వు చనిపోవడానికి వీలు లేదు, నీకు ఇంకొక పని నేను అప్పగిస్తున్నా, నువ్వు ఈ పని చేసి నీ తర్వాత ఎవరిని నియమించాలంటే ఎలీషాను నీవు ఆపిన పనిని కొనసాగించడానికి మరలా నీవు ఎలీషాను నీవు తయారు చేయాలని దేవుడు మరలా పని కొరకు పని అప్పగించి ఆ పనిలో వాడుకొని అతని పని అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇదిగో దేవుడు అగ్ని రథాల ద్వారా అతన్ని
తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఏ పని అన్నా మనకి దేవుడు అప్పగించాలి, దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే మనం ఎవరి దృష్టిలో యోగ్యులుగా ఉండాలంటే దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉన్నామనుకోండి, దేవుడు పనిని దేవుడు అప్పగిస్తాడు, దేవుడు వాడుకుంటాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడి దృష్టిలో యోగ్యులుగా ఉంటే మనం అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదింతాడు. దేవునికి స్తోత్రాలు. ఇదిగో లాభాన్ ఇంట్లో యాకోబుని ఎప్పుడైతే చేర్చుకున్నాడో అతడు కొన్నది కొంచెమే, యాకోబు అడుగు పెట్టాక బహుగా అభివృద్ధి చెందింది. యాకోబుని బట్టి లాభాన్ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. గనుక ఈ రోజున మనందరం ఎవరి దృష్టిలో యోగ్యులుగా ఉండాలనంటే దేవుని దృష్టిలో నేను యోగ్యునిగా ఉండాలని మనం దేవుని దగ్గర మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. దయతో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. దయతో 10వ అధ్యాయము 17వ వచనాన్ని 18వ వచనాన్ని చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18. ఒకసారి అందరూ వాక్యం తీయిస్తారా? ఈ చదివేటటువంటి వాక్యం చదివే వారందరూ కూడా చదువుతారా? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. చాలండి. ఎవరు యోగ్యులటండి? ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఈ రోజున దయతో గమనించండి, మనందరిని ఎవరు మెచ్చుకోవాలి చెప్పండి? దేవుడు మెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు మెచ్చుకోవాలి. ఏమీ లేదు, ఒకే ఒక్కటి ఏంటంటే ఒకే ఒక్కటి, ఆయన దృష్టిలో భక్తిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచుకుంటాడు. ఎస్తేరు గురించి మనకు తెలుసు కదా. ఆమె తల్లి తండ్రి లేనటువంటి వ్యక్తి, చిన్నాను పెంచుకున్నాడు. రాజుగారు రాణి గురించి ఆ యొక్క అనౌన్స్మెంట్ ఇప్పించారు. ఎస్తేరు అక్కడికి ఎస్తేరు కంటే అందగత్తులు, సౌందర్యవంతులు అన్నీ కలిగినటువంటి వారు ఎంతో మంది వచ్చారు. కానీ ఎస్తేరు మాత్రమే రాజుకు భారీగా ఏర్పరచబడ్డది. దానికి గల కారణం ఏంటో తెలుసండి? ఎస్తేరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉందా, అదొక్కటే ఉందా ఆమెకున్న యోగ్యత. తల్లి లేదు, తండ్రి లేడు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, వాళ్ళ చిన్నాన్న పెడితే తిని బ్రతుకుతుందంతే. ఆమెకున్న యోగ్యత ఒకే ఒక్కటి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంది. అందుని బట్టి ఆమె ఇదిగో రాజుకు భారీగా యోగ్యురాలయ్యింది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకనే ఇదిగో ఇక్కడ మనం చదివిన వాక్యంలో ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఈ రోజున మనం అందరినీ కూడా ఎవరు మెచ్చుకోవాలి చెప్పండి? మనల్ని మనం ఎప్పుడూ మెచ్చుకోకూడదు. అవునా కాదంటారా? అందరమును మనల్ని మనం మెచ్చుకోకూడదు. కానీ మనల్ని ఎవరు మెచ్చుకోవాలంటే మన దేవుడు మెచ్చుకోవాలి. అప్పుడే మనం ఎవరి దృష్టిలో యోగ్యులుగా ఉంటాం చెప్పండి? దేవుని దగ్గర మనం యోగ్యులుగా ఉంటాం. దేవునికి స్తోత్రాలు కలిగిన. మనం దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉంటే దేవుడు వాడుకుంటాడు. రెండోది ఏంటంటే మనం అడుగు పెట్టిన స్థలమును దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదింతాడు. ఇక మూడో విషయాన్ని దయతో మరి ఈనాడు రెండో విషయాన్ని గమనించగలిగితే, ఇదే మార్కు గురించి రెండో విషయాన్ని గమనించగలిగితే కొలసీలకు రాసినటువంటి పత్రిక దయతో 4వ అధ్యాయము ఆ యొక్క 11వ వచనంలో మరొక మాట ఉంటారు. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారయ్యన్నారు. చాలు. ఇక్కడ మార్కు గురించి ఇంకొక మాట పౌలు గారు చెప్తా ఉన్నారు. వీళ్ళు కొంతమంది బృందం ఉన్నారు.
పౌలుతో కొంతమంది బృందం. ఇక్కడ ఎంతమంది కనపడతారంటే బర్నబా ఉంటాడు, రెండోది ఎవరంటే మార్కు ఉంటాడు, తర్వాత యూస్తు అనేటటువంటి వ్యక్తి ఉంటాడు, నాలుగోది ఏంటంటే ఎపఫ్రా అనేటటువంటి వ్యక్తులు నలుగురు కనపడతారు. వీళ్ళు నలుగురు కూడా ఎవరితో ఉన్నారంటే పౌలుతో ఉన్నటువంటి వారు ఈ బృందం. ఈ బృందములో వీళ్ళ నలుగురు గురించి ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. దేవుని రాజ్యము కొరకు, దేవుని పని కొరకు వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఇదిగో వీళ్ళు మాత్రమే ఎలా ఉన్నారంటే నా జత పనివారై ఉన్నారు. అంటే దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాసపడినటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క మార్కు అని మనం చెప్పాలి. దేవుని రాజ్యము కొరకు, ఇదిగో దేవుని రాజ్య సువార్త కొరకు మార్కు ఏం చేయబడ్డాడంటే ప్రయాసపడినటువంటి వ్యక్తి. తన కొరకు కాదు గాని దేవుని పని కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని దృష్టిలో దేవుని యొక్క దేవుని నిమిత్తం మనం పని చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుని వాక్యములో దయతో 62వ కీర్తన 12వ వచనములో ఒక మాట ఉంటుంది. 62వ కీర్తన 12వ వచనములో, ప్రభువా మనుషులందరికీ వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చుచున్నావు. దేవుడు అలాంటి వాడటని చాలు. ఇక్కడ ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పిన నీవు ప్రతిఫలాన్ని ఇస్తా ఉన్నావు. అంటే దేవుని నిమిత్తం మనం ఏ పని చేసినా ఎవరు మనకి ప్రతిఫలం ఇస్తారు చెప్పండి? ఎవరు మనకి ప్రతిఫలం ఇస్తారు? ఎవరు ప్రతిఫలం ఇస్తారు? అది ఇక్కడ మార్కు ఎవరి పని నిమిత్తం ప్రయాసపడ్డాడట? అతడు దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడిన వారు ఎవరంటే మార్కు. దేవునికి స్తోత్రం కలిగి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనల్ని మనుషులు మెచ్చుకోకూడదు. ఎవరు మెచ్చుకోవాలంటండి? దేవుడు మెచ్చుకోవాలి. మనం ఎవరి దృష్టిలో యోగ్యులుగా ఉండాలట? దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండాలి. నన్ను పాస్టర్ గారు ఇలా చేయలేదు, నన్ను పాస్టర్ గారు అలా నేనేం చేయగలను? నేను మీకు ఏమి ఇవ్వగలను? నేనేమన్నా ఇవ్వగలనా? నేనెవడండి ఇవ్వడానికి? నేనెవండి? నేనంతో మీరంతే. నేను ఎవరి దగ్గర పని చేస్తున్నానంటే దేవుడి దగ్గర, ఆయన పాలేరుగా పనిచేస్తున్నాను నేను. బిలాము అనేటటువంటి ఆయన్ని ఒక రాజుగారు పిలిచాడు. ఏంటంటే ఆ బిలాము వచ్చి దీవిస్తే దీవించబడిపోతారు, బిలాము వచ్చి శపిస్తే శపించబడిపోతారు అన్న మాట మోయాబు రాజుకి తెలిస్తే ఆ రాజుగారికి కొన్ని ఒక రోజున బలవంతాన్ని ఈ బిలాముని కొబ్బరి పెట్టి తీసుకెళ్తారు. ఇతను మాట్లాడుతుంటే ఇశ్రాయేలు మీదకి దేవుడు ఏం పలికిస్తుంటాడంటే ఆశీర్వాదాలు అతడు పంపిస్తా ఉంటాడు. ఇతడు శపిందాం అనుకుంటాడు, అతడు ఆశీర్వాదాలు పంపిస్తాడు. దయతో గమనించండి, మనం మనుషులు కాదు మనల్ని మెచ్చుకోవాల్సింది. మనం చేసిన పని ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనం ఏ పని చేసినా దేవుడు చూస్తాడు. వాని క్రియలు చెప్పిన ఆయన ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడట. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయములో మంచి మాట ఉంటుంది, ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము దయతో ఒకసారి మీరు 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. అది చాలండి. ఎలా చూడండి, నువ్వు తలుపు వేసుకుని ఏం చేయాలట? ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తా. మనం చాటుని చేసామని దేవుడు ప్రతిఫలం ఇవ్వడం మానేస్తాడండి? మానేస్తాడా?
నలుగురిలోనే చేశాడు వీడు, నలుగురిలోనే ఎత్తాడా ప్రతిఫలం? నలుగురిలోనూ చూస్తాడు ఆయన, రహస్యంగా చేసినప్పుడు చూస్తాడు ఆయన. మనం చేసిన పనికి ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇచ్చే వాళ్ళు మనుషులు కాదు, మనం ఏమి ఇవ్వలేం. దేవుడు మనం చేసిన పనికి ఏమిస్తాడు చెప్పండి? రహస్యమందు చూచు తండ్రి రహస్యమందు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని మనం ఎప్పుడన్నా ఒక విషయాన్ని గమనించాలి, మనుషులు విషయాన్ని కాదు మనం పట్టించుకోవాల్సింది. దేన్ని పట్టించుకోవాలంటే రహస్యమందు ఎలా చూస్తాడట దేవుడు? మనం దేవుడి నిమిత్తము ఏ పని చేసినా సరే ఎవరు చూస్తారట? దేవుని కొరకు ఏ పని చేసినా సరే రహస్యమందు చూచు తండ్రి రహస్యమందు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మార్కు. ఈనాడు మార్కు సువార్త ఎందుకు మారుమ్రోగుతుంది? ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నంత కాలము కూడా యేసుప్రభు ఒక మాట చెప్తాడు, భూమి ఆకాశము గతించిన ఈ నా మాటలు గతించవు అంటాడు. అంటే భూమి అన్నా గతించిపోద్ది కానీ, ఆకాశం అన్నా గతించిపోద్ది కానీ, ఈ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ కూడా గతించదటది. ఈ వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందటంటే నిత్యము నిలుచుంటుందట. ఈ వాక్యం ఎవరు నిల్చున్నారు? ఇప్పుడు మార్కు నిల్చున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథములో నిలిచిపోయాడు మార్కు. మనుషుల దృష్టిలో లేడు మార్కు. ఇప్పుడు ఎవరి దృష్టిలో ఉన్నాడు? దేవుని దృష్టిలో నిలిచిపోయాడు మార్కు. దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని రాజ్యము కొరకు అతడు ప్రయాసపడినటువంటి వ్యక్తి, దేవుని పని కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి. ఇదిగో దేవుడు వాని క్రియలు చొప్పున అయిన వానికి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. అందుకని దేవుని వాక్కులో ఒక మాట ఉంటుంది, నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను. మనం దేవుడి పని చేస్తే, మనం దేవుని కొరకు ఏదైనా ఎంత పని చేసినా సరే ఖచ్చితంగా ఫలం పొందుకోలేదు అనడానికి వీల్లేదు. ప్రతిఫలం పొందుకోలేదు అనడానికి వీల్లేదు. మన చర్చిలోనే దేవుడి మందిర నిర్మాణంలో చాలా మంది కష్టపడ్డారు. అందరూ కష్టపడ్డారు. అందరికీ దేవుడు మేలు చేశాడు. కానీ పేరు చెప్పని కానీ ఒక అబ్బాయి చదువుకునేటటువంటి వాడు దేవుడు పని చేసినందుకు ఆ అబ్బాయి జీవితంలో దేవుడు ఉపకారం చేశాడు. దేవుడు ఉపకారం చేశాడు. ఇంకెంతకాడికి వచ్చిన తర్వాత నేను చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి. సామ్యుయల్ సాగరు చాలా పని చేశాడు. అంటే అందరూ చేశారండి, నేను అబ్బాయినే మెచ్చుకుంటున్నానని అనుకోకండి సుమా. అందరూ చేశారు, మళ్ళా ఆ కుర్రోడే చేశాడట. పాస్టర్ గారు ఎలాగన్నారు కదా, ఇంటర్మీడియట్లో దేవుడు దయచూపి పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. తర్వాత ఈ రోజున దేవుడి కృప వల్ల ఇంజనీరింగ్లో సీట్ రావడానికి కృప చూపాడు, చదువుకుంటున్నాడు. అంటే నేను పొగడతో లేదు, మెచ్చుకోవటం లేదు. అంటే సందర్భాన్ని బట్టి దాయిలాక నేను చెప్పాను. దేవుడు పని చేసిన వారికి రహస్యమందు చూచు తండ్రి రహస్యమందు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నేను ఇచ్చాను అతనికి ప్రతిఫలం. అలాగని అందరూ పనిచేశారు చర్చిలో, నేను ఎవరో చెయ్యలేదు అని. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా పనిచేశాడు, నేను చేయలేదని. కానీ అందరికీ మేలు చేశాడు దేవుడు. మేలు చేయలేదని అనడానికి మనం సరిపోం. ప్రతి కుటుంబంలో దేవుడు మేలు చేశాడు. మనం దేవుని నిమిత్తం ఎంత పని చేసినా నువ్వు చేసిన పనికి ప్రతిఫలం దేవుడిస్తాడు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు దృష్టిలో పనిచేసినా మనకి ప్రతిఫలం జీతం రాకపోవచ్చేమో కానీ దేవుని కొరకు మనం పనిచేస్తే జీతం రాదనడానికి ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పి దేవుని స్తుతించండి. అందుకనే మార్కు దేవుని రాజ్యము కొరకు, దేవుని సువార్త కొరకు ప్రయాసపడ్డాడు. అందుకనే దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు.
ఈ రోజున చరిత్రలో భూమన్న గతించిపోద్దట కానీ, ఆకాశమన్న గతించిపోద్దట కానీ, ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ గతించదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నంతకాలం కూడా మార్కు పేరు మారు మ్రోగుతానే ఉంటుంది. ఈ రోజున దయతో గమనించండి. దేవుడు పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. దావీదు ఎవరు పని చేశాడో తెలుసా? దావీదు దేవుడు మందిరం గురించి ఒక మాట అంటాడు, నా కష్ట స్థితిలో నేను ఇదంతా కూడా ప్రయాసపడి సమకూర్చాను అంటాడు. ఎవరి కొరకు తెలుసా? దేవుని పని కొరకు. అందుకనే దావీదుని దేవుడు ఏం చేశాడంటే, ఉన్నతంగా దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున దేవుని కొరకు ఏ చిన్న పని చేసినా మనుషులుగా, ఇక్కడ పాస్టర్ గారు గుర్తించకపోయినా, పెద్దలు గుర్తించకపోయినా, మనుషులు గుర్తించకపోయినా నీకు ప్రతిఫలం ఎవరిస్తారో తెలుసా? ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందులో ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక సందేహం ఏమీ కూడా లేనే లేదు. ఆయన మోకమాటం ఉన్నటువంటి దేవుడు కూడా కాదు. నువ్వెంత చేసావో అంతటికీ ప్రతిఫలం నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక రెండోది ఏంటంటే, దేవుని రాజ్యము కొరకు అతడు ప్రయాసపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక మూడో విషయాన్ని గమనించగలిగితే అదే మరి దయతో కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయతో 11వ వచనములోనే ఇంకొక మాట కనపడదు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నా జత పని వారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను. ఆదరణ అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే మార్కు గురించి, అంటే నలుగురిలో మార్కు ఒకడు. ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి. ఈ నలుగురిలో మార్కు ఒకడు. ఈ మార్కు ఏం చేశాడట తెలుసా? వీరి వలన నాకు ఆదరణ కలిగెను అనేటటువంటి మాట అపోస్తులుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అంటే ఈ యొక్క మార్కు ఏం చేశాడంటే పౌలుకి ఆదరణ కలిగి చేశాడు. పౌలుకి ఆదరణ కలిగజేశాడు. ఎలాగంటే ఒక్కసారి మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒక్కసారి 13వ వచనం చదవండి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడునైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. చాలు. ఇక్కడ మార్కు ఎలాంటి వాడట? నా కుమారుడైనటువంటి మార్కు అంటున్నాడు. నా కుమారుడైన మార్కు అంటే పౌలు కొడుక అయినా ఏమంటారు? పౌలు కొడుక? పౌలు కొడుక కాదు. అంటే ఆత్మ సంబంధించినటువంటి కుమారుడు. దేవునిలో ఇదిగో అతడు ఎలాంటి వాడంటే, ఇదిగో నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. పౌలుకి ఎలా ఉన్నాడట? ఈయన కుమారుడుగా, అంటే ఆత్మ సంబంధించినటువంటి కుమారుడు. అందుకనే పౌలు ఏమంటాడంటే, ఇదిగో మార్కు వల్ల నాకేం కలిగిందంటే ఆదరణ కలిగింది అంటాడు. అంటే ఎలాంటి పరిస్థితిలో పౌలుని ఈ యొక్క మార్కు ఆదరణ కలిగించాడు అని అంటే, పౌలు చాలాసార్లు చెరసాల్లో వేయబడ్డాడు. దేవుని పని నిమిత్తము చాలా శ్రమలు అనుభవించాడు. ఆకలితో ఉన్నాడు, వస్త్రం లేకుండా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, అనేక సార్లు దూషించబడ్డాడు, అనేక సార్లు హింసించబడ్డాడు, అనేక సార్లు దెబ్బలు తిన్నాడు పౌలు. అటువంటి శ్రమలలో పౌలుని ఈ మార్కు ఏం చేశాడటంటే ఆదరించాడట. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. పరిశుద్ధుడైనటువంటి పౌలుని, దేవుని సేవకుడైనటువంటి పౌలుని ఏం చేశాడంటే శ్రమలలో ఆదరించాడట. ఈ రోజున దయతో గమనించండి, మనం ఎప్పుడన్నా ఎవరినన్నా ఆదరిస్తే శ్రమలలో ఉన్నప్పుడు వారికి మనం ఆదరణ కలిగించాలి. శ్రమలలో ఉన్నప్పుడు వారికి మనం అండగా ఉండాలి. శ్రమలలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదరించేవారిగా ఉండాలి. ఈ యొక్క
పౌలు విషయాన్ని గమనించగలిగితే దేవుని కొరకు అనేక సందర్భాలు అనేక శ్రమలు భరించాడు పౌలు. అటువంటి సమయంలో ఈ యొక్క మార్కు ఏం చేశాడటంటే, ఇదిగో తన ఇబ్బందులన్నిటిలో, తన శ్రమలన్నిటిలో మార్కు పౌలుకి ఆదరణ కలిగజేశాడట. ఈనాడు అందుకనే ఇక 6వ విషయాన్ని గమనించగలిగితే, మార్కు ఎలాంటి వాడంటే, ఇదిగో పౌలుకి ఆదరణ కలుగు చేయవాడు, పౌలుకి ఆదరణ కలుగు చేసేటటువంటి వాడు. ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే 69వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, నా అంతరంగమందు విచారములు ఎచ్చగా, ఇదిగో నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేయను అనేటటువంటి మాట ఉంటుంది. దయతో ఒక్కసారి 54వ కీర్తన దయతో ఒకసారి 4వ వచనం చదువుతారా? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఎవరంట ఆదరించేవారు? దేవుడు ఆదరిస్తాడటండి. మన దేవుడు మనల్ని ఆదరించేవాడు. అలాగే దేవుని పిల్లలుగా కూడా యొక్క మార్కులో కూడా ఎలాంటి మనసు ఉందంటే, దేవుణ్ణి ఆదరించేటటువంటి మనస్సు కలిగిన వాడు ఈ మార్కు. అందుకని దేవుని వాక్యంలో ఉంటుంది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆదరించే మనసు. మార్కు ఎలాంటి వాడంటే ఆదరించేటటువంటి మనసు కలిగిన వాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మనందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో మనం కూడా, ఇదిగో మార్కు పౌలుని ఆదరించాడు. ఈనాడు దేవుని బిడ్డలుగా, ఇదిగో యవన ప్రాయములు ఉన్నటువంటి వారు ఎవరికి అండగా నిలబడాలి, ఎప్పుడు అండగా నిలబడాలి అనే విషయాన్ని గమనించగలిగితే, దైవజనుడికి శ్రమ కలిగినప్పుడు, దైవజనుడికి కష్టము కలిగినప్పుడు, దైవజనుడికి ఇబ్బంది కలిగినప్పుడు ఎలా ఉండాలట? ఆదరణ కలిగించే వారిగా ఉండాలి. అలాగనే సంఘములో ఉన్నటువంటి మనందరం కూడా ఎలా ఉండాలంటే, ఒకరికి ఒకరు ఆదరణ కలుగు చేసుకునే వారిగా మనము ఉండగలగాలి. కనుక ఇక 6వ విషయం ఏంటంటే, మార్కు గురించి పౌలు చెప్పేటటువంటి మాట, పౌలుకి ఆదరణ కలుగు చేసినటువంటి వాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దయతో 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతారా? 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. అమ్మా, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనమైన వాడు. చాలండి. ఇక్కడ మార్కు గురించి పౌలు చెప్తాడు కదా, అతడు పరిచారము నిమిత్తము నాకు ఎలాంటి వాడట? ప్రయోజనకరమైన వాడు. ప్రయోజనకరమైన వాడు అంటే అర్థం ఏంటి? ఏమండి? ఉపయోగపడేవాడు. చూడండి, పనికిరాని పాత్ర ఏమంటాం? దానివల్ల ప్రయోజనం ఏమి లేదు, ఆతలా పడేయండి అంటాం. పనికొచ్చేదాన్ని ఏమంటాం? అది పనికొస్తుంది, లోన పెట్టండి అంటాం. అంటే ప్రయోజనకరమైన, పనికొచ్చేదాన్ని ఏమంటామంటే ప్రయోజనకరమైన పాత్ర. పనికిరాని దాన్ని ఏమంటామంటే అది ప్రయోజనము లేనటువంటి పాత్ర. ఇక్కడ పౌలు తిమోతి గురించి చెప్పే గొప్ప మాట ఏంటంటే, మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు అన్నాడు, తిమోతి చెప్తున్నాడు, నువ్వు ఎవరిని తీసుకురాలంటే మార్కుని తీసుకురా, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. చూడండి, దయతో గమనించండి, మార్కు దైవజనుడికి ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు, దేవునికి కూడా అతడు ఎలా ఉన్నాడు? ప్రయోజనకారుడిగా ఉన్నాడు. మనం బిడ్డలను కన్నాక మనకి వాళ్ళు ఉపయోగపడితే మనకెంతో ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది. వాళ్ళు మనకు ఉపయోగపడలేదనుకోండి, ఎంత బాధ కలుగుతుంది? ఎప్పుడైనా గమనించారా? పిల్లలు మనకు ఉపయోగపడితే చాలా మనకి సంతోషం. ఉపయోగపడలేదనుకోండి, మనకి ఎంత దుఃఖం కలుగుతుంది? తీరనంత దుఃఖం కలుగుతుంది. ఇంకెవరూ తీర్చలేరు ఆ దుఃఖాన్ని.
దేవుడు కూడా మన విషయంలో అలాగే దుఃఖపడతాడు. ఎందుకో తెలుసా? ఆయన పిల్లలం మనందరం కూడా. మనందరం ఎవరి పిల్లలం చెప్పండి? దేవుని పిల్లలం. మనం ఎవరికి ప్రయోజకులుగా ఉండాలి? దేవునికి ఉపయోగపడే వారిగా మనందరం ఉండాలి. రెండోది, మనుషులకు కూడా మనము ఉపయోగపడేవారుగా ఉండాలి. మన జీవితం ఎలాంటిదంటే, మానవ జీవి. దేవుడు మనందరికీ ఉపయోగపడేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆయన పిల్లలుగా మనల్ని ఎలా చేశాడంటే, మనం ఆయనకు ఉపయోగపడాలని, ఆయన తర్వాత ఈ లోకంలో ఉన్న మనుషులకు ఉపయోగపడాలని. వైద్యుడైన లోకా గురించి ఇక్కడ మన చదివా. లోక ఇతరులకి మామూలుగానే వైద్యం చేసేవాడు. లోకా సువార్త రాశాడు ఆయన. లోకా సువార్త భక్తుడైన లోకా గారు రాశాడు. అంటే ఆయన ఎవరికి ఉపయోగపడుతున్నాడు? ఇటేపు మనుషులకి ఉపయోగపడుతున్నాడు, ఇటేపు దేవుడికి ఉపయోగపడుతున్నాడు. అవునా కాదంటారా? అలాగే మనం కూడా ఎవరికి ఉపయోగంగా ఉండాలి? దేవుడు పిల్లలం కాబట్టి మనము దేవుడికి ప్రయోజనకారులుగా ఉపయోగపడేవారుగా ఉండాలి. ఈ భూమి మీదనున్న మానవులకి కూడా మనము ఉపయోగపడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలిగినగా. ప్రయోజనకారుడు. మనము దయతో ఈ మార్కు గురించి గమనించగలిగితే ఇది 7వ విషయముగా అతడు దేవుడికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నాడు, మనుషులకి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఏ భాగ్యం ఇచ్చాడో తెలుసా? దేవునికి ఉపయోగపడడానికి ఆయన ఎన్నుకున్నాడో. ఆ మార్కు సువార్త చదివి అనేకాలు ఆశీర్వదించబడాలని ఆ మార్కు సువార్త రాయడానికి కూడా దేవుడు మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. మార్కు దేవుడికి ఉపయోగపడ్డాడు, మనుషులకి ఉపయోగపడ్డాడు. గనుక మార్కులో 7వ విషయం ఏంటంటే, అతడు ప్రయోజనకరమైనటువంటి వాడు. ఈనాడు మనము ఎలా ఉండాలి? దేవునికి ప్రయోజనకారులుగా ఉండాలి, దేవునికి ఉపయోగపడేవారిగా ఉండాలి, మన కుటుంబీకులకు ఉపయోగపడేవారిగా ఉండాలి, మన పొరుగు వారికి ఉపయోగపడేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని వాడుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన ఆశీర్వదింతాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన. గనుక మార్కు గురించి 7 విషయాలు తెలుసుకున్నాం. ఈ రోజున 4 విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే, అతడు యోగ్యమైన వాడు. రెండోది ఏంటంటే, దేవుని రాజ్యము కొరకు అతడు ప్రయాసపడినటువంటి వాడు. మూడోది ఏంటంటే, పౌలుకి ఆదరణ కలుగు చేసినటువంటి వాడు. నాలుగోది ఏంటంటే, దేవునికి ప్రయోజనకారుడిగా ఉన్నాడు, మనుషులకు అతడు ప్రయోజనకారుడిగా ఉన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, మార్కు సువార్త రాసే ధన్యతను మార్కుకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజు దేవుడు మనల్ని వాడుకోవాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా ఈ 4 మనలో ఉండాలి. మనం దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండాలి, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి, ఇదిగో ఇతరుల శ్రమలలో ఆదరణ కలిగి చేసేవారుగా ఉండాలి, దేవునికి ప్రయోజనకారులుగా ఉండాలి. ఈ భూమి మీదనున్న మనుషులకు కూడా ప్రయోజనకారులుగా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు మనలను ఆశీర్వదింతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు విన్న మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ మార్కు గురించి తండ్రి కొన్ని విషయాలు గత వారము ఈ వారము కూడా మాకు తెలియచేసినందుకు వందనాలు ప్రభా. మార్కు నీ దృష్టిలో యోగ్యుడిగా ఉన్నాడు. మేమందరం నీ దృష్టిలో యోగ్యతను సంపాదించుకుని ఈ భూమి మీద నీకు యోగ్యులుగా మేము నివసించే కృప మాకు దయచేదేవా. మార్కు నీ రాజ్యము కొరకు ప్రయాసపడిన వాడు ప్రభా. మేమందరము కూడా నీ కొరకు, నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు నాయన ఈ భూమి మీద ప్రయాసపడడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. మార్కు నాయన ఇదిగో మనుషులకు, దైవజనుడికి శ్రమలో ఆదరణ కలిగేవాడుగా ఉన్నాడు ప్రభా.
ఈ రోజున ఈ భూమి మీద ఉన్న మనుషులకు తండ్రి మేము వారి శ్రమలలో ఆదరణ కలిగి చేసేవారిగా ఉండడానికి నీ కృపను మీరు మాకు దయచేదేవా. మార్కునైనా నీకు ప్రయోజకుడిగా ఉన్నాడు నాయన, పౌలుకి ప్రయోజనకారుడుగా ఉన్నాడు ప్రభా. ఈ భూమి మీద మేము కూడా నీకు ప్రయోజనకారులుగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్న మా పొరుగు వారికి మేము ఉపయోగపడేవారిగా ఉండడానికి సహాయం చేయమని కోరుతున్నా. ఇదిగో నాయన యాకోబును ప్రభా, ఇదిగో నాయన యాకోబు అడుగు పెట్టిన స్థలమును నీవు ఆశీర్వదించావు దేవా. ఈ రోజు నీ దృష్టిలో యోగ్యులుగా చేసి యాకోబుని ఆశీర్వదించినట్లుగా, లాభాను ఇంటిని ఆశీర్వదించినట్లుగా, ఇదిగో మార్కును మీరు ఆశీర్వదించినట్లుగా ఈ మాటలు విన్న మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామం పేరిట అడిగి